నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అభివృద్ధి సంక్షేమంలో పాలకులను అగ్రస్థానానికి తీసుకెళ్తారని తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుసూదన్ కుటుంబాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కావలిలో మధుసూదన్ నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మధుసూదన్ తల్లిదండ్రులు భార్య కామాక్షులను ఓదార్చారు. అనంతరం ఉగ్రదాడి జరిగిన తీరును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న వివరించారు. కేవలం మతం అడిగి ఈ దారుణానికి ఉగ్రవాదులు పాల్పడ్డారని ఆమె వాపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మధుసూదన్ కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి తన తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయలు అందజేయనున్నట్టు ప్రకటించారు. మధుసూదన్ కుమార్తె బెంగళూరులో ఇంజనీరింగ్ చదివేందుకు కాలేజీ సీటును ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద హిందూ పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. వారి కుటుంబానికి అండగుంటాం. రాబోయేటువంటి రోజుల్లో పిల్లలు చదువు విషయంలో సహకరిస్తాం. వారి యొక్క అవసరాలు తెలుసుకుంటాం. వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం అనేటువంటి భరోసా కుటుంబానికి ఇస్తూ తప్పనిసరిగా వారి యొక్క యోగక్షేమాలు పట్టించుకుంటూ ముందు తాత్కాలికంగా ఏదైతే మా తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ భూపతిరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరుగుతుంది. అభివృద్ధిలో పాలకులను అగ్రస్థానానికి తీసుకెళ్తానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులను పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం, గౌడ శెట్టి బలిజ సామాజిక భవనం, క్రైస్తవుల శ్మశాన వాటిక, టిట్కో గృహాల సమీపంలోని నర్సాపురం ప్రధాన కాలువపై 2 కోట్ల రూపాయలతో ఫుట్పాత్ వంతెనను, ఎన్టీఆర్ కళా కేంద్రం, చంద్రబాబు నాయుడు పార్క్, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, కైలాస అడవిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. పాలకొల్లు పట్టణాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోను అగ్రస్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల్లో అవిశ్రాంతంగా పనిచేసి ఒక కొలిక్కి వస్తున్నటువంటి దశలో అధికార మార్పిడితోటి 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో మళ్లీ 20 సంవత్సరాలు వెనక్కిపోయి ప్రతిదీ కూడా విధ్వంసం గురైనటువంటి పరిస్థితి. మళ్లీ ఈ రోజు ప్రతి వారము కూడా రివ్యూ చేసుకుంటూ మళ్ళీ నిధులు సమీకరించుకుని రిపేర్స్, పెయింటింగ్స్, మెయింటెనెన్స్ వర్కులు చేసుకుంటూ అవసరమైనటువంటి ప్రతి మౌలిక వసతుల్ని కూడా 1కి 10 సార్లు చూసుకుంటూ పాలకులని
అభివృద్ధిలోను ఆ యొక్క సంక్షేమంలోను అగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతోటే మీ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీ అందరం కూడా నాయకులు ప్రతి వారం కూడా రివ్యూ చేసి మళ్లీ పూర్వవైపు మన పాలకులకు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేస్తారు. భారత్ పాకిస్తాన్ యుద్దంలో అమరుడైన మురళీ నాయక్ చిత్రపటానికి టీడీపీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వర్లరామయ్య మాట్లాడుతూ యుద్దంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. మురళీ నాయక్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. మురళీ నాయక్ మన వీర సైనికుడు 2022లో అగ్నివీరుగా సైన్యంలో చేరటం, 4 రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం, ఈ యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లోకి వెళ్ళాడు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈ రోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజు నా పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంతది మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు, అటువంటి జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కాణించడం కూడా మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది. ఆ పాకిస్తాన్ పీచవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయవలసిన అవసరం ఉంది. అందుకోసం భారతీయులందరూ కూడా తరతమ భేదాలు విసర్జించి, ప్రాంతీయ భేదాలు విసర్జించి, భాషా భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, రాజకీయ భేదాలు లేకుండా అందరం కూడా ప్రధాని మోడీ గారి వెనుక, దేశం వెనుక మనందరం నడవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మీ అందరికీ విఘ్నైన మీ అందరికి కూడా తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. మనందరం కూడా దేశంలో ఎలా జరుగుతుంది, యుద్ధం ఎలా జరుగుతుంది, మన వంతుగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పదే చెబుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ఆయన తీసుకున్న నిర్ణయానికి మనందరం మద్దతు తెలపాలని చెప్పి కూడా ఆయన పదే తెలియజేస్తున్నారు. అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన ఎక్స్ లో పెట్టిన ఆ ట్వీట్ బ్రహ్మాండంగా దేశమంతా కూడా ఈ రోజున వైరల్ అవుతున్నది. అందరూ కూడా మనకు ఉన్నారు, ఒక నమో ఉన్నారు, ఆ అస్త్రం ఈ పాకిస్తాన్ పీచమరుస్తుందని చెప్పి మన లోకేష్ బాబు గారు చెప్పిన ఆ ట్వీట్ కూడా అందరికీ అర్థమవుతుంది. మన
నేత చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతుగా ఉండవలసిన అవసరం ఉంది. ఆయన ఏది ఆదేశించినా కూడా పాటించడానికి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ రక్షణ కోసం ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. మీ బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను ఫలంగా పెట్టి వీరమరణం పొందాడని, ఆయన త్యాగాన్ని దేశం మరువదని అన్నారు. మీకు నేను, మా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.